హాయ్ అండి, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు మాదిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సొరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ సొరకాయ పచ్చడి. ముందుగా కళాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందామండి. కళాయి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని కలుపుకుందామండి. అందులోనే 10 పచ్చిమిర్చి అండి. నేను కారం సరిపడాగా తీసుకున్నాను. మీరు ఎక్కువన్న తీసుకోవచ్చు, తక్కువన్న తీసుకోవచ్చు అండి. అందులో కరివేపాకు రమ్మేసుకోండి. అవి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎల్లుల్లిపాయలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకుని కలుపుకోవాలండి. అవి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కళాయిలో ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని 2 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. మూత పెట్టుకొని మగ్గలేదో చూసి ఒకసారి కలుపుకుందామండి. అందులోనే టమాటా ముక్కలు వేసుకొని 1 టీ స్పూను ఉప్పు వేసుకుందామండి. అందులోనే పసుపు, మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని కలుపుకుందామండి. కలుపుకొని అది ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిద్దామండి. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇంకోండి మగ్గిపోయింది. వాటర్ అంతా ఇలా దగ్గరికి అయిపోవాలండి. గ్యాస్ ఆపేసేసుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా మిక్సీ గిన్నెలో వేసుకున్న తాలింపుల్లో కొంచెం ఉప్పు, 4 ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకుందామండి. అది మిక్సీ పట్టుకుందామండి. ఇలా బరుకుగా రావాలి. అదే గిన్నెలో సొరకాయ టమాటా వేపుకున్న ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందామండి. అందులో 1 స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుందామండి. వేసుకొని కలుపుకొని దాంట్లో 10 ఎల్లుల్లిపాయలు కలుపుకుందామండి. వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి ముక్కలు కలుపుకొని కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుని వేపుకొని తాలింపులు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసుకొని కలుపుకుందామండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిపోయినట్టండి. ఇంతేనండి, సింపుల్గా. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, నెయ్యి వేసుకొని తింటేని. నా వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.